ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాల్లో నేతలు జంప్ అవుతుండడం మనం గతం నుంచి చూస్తున్నాము ప్రస్తుతం దాకా. కానీ ఇప్పుడు ఏకంగా అసలు ఫీల్డ్కి సంబంధం లేని అతిపెద్ద సినీ దర్శకుడు ఒకరు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరబోతున్నారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఫిదా అయిపోయిన సినీ తెలుగు దర్శకుడు వివి వినాయక్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రముఖ సినీ దర్శకుడు వివి వినాయక్ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన వైసీపీలోకి చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఆయన నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆయన కాకినాడ లేదంటే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతున్నారట వైసీపీ క్యాడర్. దీంతో ఊహించని పెద్ద అప్డేట్ ఇది. సినీ దర్శకుడు వివి వినాయక్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రంగంలోకి దిగుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కాకినాడ లేదంటే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపబోతున్నారట ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో ఊహించని ఒక బిగ్ మలుపు అనే చెప్పాలి. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి కట్టింది, బీజేపీ పవన్ను పక్కన పెట్టింది. అల్టిమేట్గా పవన్ మనకు అవసరం లేదని కూడా తెగేసి చెబుతుంది బీజేపీ. కరెక్ట్గా ఇలాంటి టైంలో చంద్రబాబుకు ఇప్పుడు మొత్తం రౌండప్ టాక్ అయిపోయింది. దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆలోచనలో పడింది. ఇటీవల చంద్రబాబు ఈరోజు కేశినేని నానిని పక్కన పెట్టినట్టుగా కూడా సమాచారం అందుతుంది. కేశినేని నాని అసలు నువ్వు పెద్దగా రెచ్చిపోవాల్సిన అవసరం లేదని, పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు నువ్వు దూరంగా ఉండొచ్చు అని సంచలన ఆదేశాలు తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఇచ్చేసింది. ఓ రకంగా రాజకీయ పరిణామాలు పూర్తిగా మారుతున్న క్రమంలో వైసీపీలోకి ఇప్పుడు సినీ దర్శకుడు వివి వినాయక్ రాకతో టాలీవుడ్లోని అనేక మంది పెద్దలు కూడా వైసీపీ పార్టీలోకి చేరబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడుతున్న నాయకుడని, వైఎస్ రాజశేఖర రెడ్డిని మరొకకుండా జగన్ తనదైన పాలన చేసి చూపించాడని, మాట అంటే ఇలా ఉండాలి, కట్టుబడి అంటే ఇలా అంటూ చాలామంది ప్రశంసించారు. టాలీవుడ్కు సంబంధించిన పెద్ద పెద్ద సినీ దర్శకులు, హీరోలు సైతం త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదటగా ప్రారంభించారు సినీ దర్శకుడు వివి వినాయక్. తద్వారా చాలామంది ఇక సినీ పెద్దలు రాబోతున్నట్టు తెలుస్తుంది. అల్టిమేట్గా 2024లో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు పెద్దలు అంతా కూడా. తెలుగుదేశం పార్టీకి 2024 కాదు కదా, ఇక ఏ ఎన్నికల్లో గెలిచే ఛాన్స్ ఇవ్వమంటున్నారు ప్రజానికం కూడా. చూద్దాం మరి ఏపీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగబోతున్న తరుణంలో పరిణామాలు ఎంత వేగంగా ఎలా మారతాయి అన్నది. ఇక కాంగ్రెస్ నుంచి షర్మిల రంగంలోకి దిగుతున్నారు. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, షర్మిల నేరుగా ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేసి ముందుకెళ్తుంది, కీలకంగా రాబోయే కాలమే డిసైడ్ చేస్తుంది, తెలుస్తుంది మనకు కూడా. ఈ వీడియోని అసలు ఎక్కడి తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి.